ఏంట కంగారు? పిడుగుపడి అక్కడ చెట్టు కాలిపోతుందిరా. ఎక్కడ? మన గడ్డివాన్ దగ్గర. రా త్వరగా వెళ్దాంరా. పద పద. ఒంట్లో వెచ్చని దీపం ఏదో వెలిగినట్టే వెలిగి అంతలోనే ఆరిపోయింది. కాస్త దగ్గరైతే చాలు, దూరం చేయడానికి ఏదో కామాంతరం వస్తూనే ఉంది. అసలు మావయ్యకి ఏమైంది? ఫోన్ చేస్తూనే ఉన్నాను, అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? హలో నివేదా, చెప్పమ్మా. మావయ్య, అసలు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తానో తెలుసా? కూల్ నివేదా, కూల్. ఈరోజు పనివాళ్ళకి జీతాలిచ్చే రోజు కదమ్మా. దానికి తోడు ఇంకొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానమ్మా. ఇంతకీ ఏంటి సంగతి? నువ్వు అన్నంత కూల్గా ఇక్కడ లేదు మావయ్య. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. దేని గురించి మాట్లాడుతున్నావు నివేదా? నీ మనుషులు చెంచలమ్మ వాళ్ళకి దొరికిపోయారు. ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళు బందీలుగా ఉన్నారు. నా మనుషులంటే ఎవరమ్మా? చంటిని చంపడానికి నీతో పాటు రంగంలోకి దిగినవాళ్లు. ఇప్పుడిక్కడ ప్రాణాలు ఉంటాయో లేదో అని సందేహంతో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు దొరికిపోయారా? అవును మావయ్యా. అమ్మా, వాళ్ళేమైనా నోరు వీపారా? నిజం చెప్పారా? ఇప్పటివరకు నోరు తెరవలేదు. కాని వీళ్ళు పెట్టే చిత్రహింసలకి నిజం చెప్పడానికి కూడా వెనకాడకపోవచ్చు. వాళ్ళు దొరికిపోతారని నేను అస్సలు ఊహించలేదమ్మా. నువ్వేమైనా ఇంటర్నేషనల్ కిల్లర్స్ని తీసుకొచ్చావా? ఆకు రౌడీల్ని తీసుకొచ్చి ఒక అనవసరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టావు. ఇప్పుడు వాళ్ళు దొరికిపోయి నీ దారి నా దారి మార్చేసేలా ఉన్నారు. వాళ్ళు మరీ ఇంత చేతగాని వాళ్ళని ఊహించలేదమ్మా. చూడు మావయ్య,